ఇప్పుడు కవిత గారి అలా బయటపడడం ఒక రకంగా మంచిదే. కవిత గారు ఏమంటారు, ఆమె ఒక 100 రోజుల క్రితం ఆమె ఏం మాట్లాడారంటే, మన అమెరికా నుంచి రాగానే మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలైనాయి అని చెప్పారు ఫస్ట్. దానికి కౌంటర్ గా కేటీఆర్ గారు ఏమన్నారు, మా పార్టీలోనే కొంతమంది కాంగ్రెస్ కోవర్ట్లు ఉన్నారు అన్నారు. ఆమె ఏమన్నది, నేను మా నాన్నకి వ్యక్తిగతంగా రాసిన గోప్యంగా రాసిన లెటరు లీకు చేసిన లీకు వీరులు ఎవరు అన్నది. లీకు వీరులు ఎవరు అని అడిగింది. అడిగితే కేటీఆర్ గారు అను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోవర్టు రేవంత్ రెడ్డి కోవర్టు అన్నారు. ఆమె ఏమన్నది, నా లెటర్ లీక్ చేసిన లీకు వీరులు ఎవరో చెప్పమంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. అంటే అక్కడ గ్రీకు వీరుడు అంటే కేటీఆర్, లీక్ వీరుడు సంతోష్ రావు. ఆ టార్గెట్ అయిపోయింది. సెకండ్ మళ్ళా ప్రెస్ మీట్ లో ఏమన్నది, ఆయన నల్గొండ జిల్లాలో 3 అడుగులు ఉంటాడు, వాడు కూడా నా గురించి మాట్లాడేటోడా లిల్లి పుట్టుగాడు, ఆయన ఏంది ఆయన స్థాయి ఏంది అని చెప్పి పాపం జగదీశ్వర్ రెడ్డిని శివారెడ్డి తిట్టింది. మేము జగదీశ్వర్ రెడ్డి ఉద్యమం చేసే టైంలో ఆమె అమెరికాలో ఉంది, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. అట్లా లిల్లిపుట్టు అయిపోయింది. ఆ బాల్ లిల్లిపుట్టు బాల్ అక్కడ తన్నింది. మన నెక్స్ట్ ఏమన్నది, వాడు బచ్చగాడు చిన్నపిల్లోడు లాలీపాప్ తినుకుంటే చాక్లెట్లు పిపర్మెంట్లు తినేటోడు, వాడు కూడా పెద్దోళ్ళ విషయాలకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎంత ఉండాలో అంత ఉండాలని చెప్పి అన్నాడు కార్తిక్ రెడ్డి. నాకు తెలిసి కవిత కన్నా ఏజ్ లో పెద్దోడు ఉంటాడు. అంటే ఆయన బచ్చగాడు అన్నది, వీడిని లిల్లిపుట్టు అన్నది, వాడినేమో ఇంకోటి లిక్విడ్ అన్నది. ఇది కట్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డి మొత్తం ఆడిస్తున్నాడు అంటారు. మళ్ళీ కొంతమంది ఏమంటారు, బీజేపీ అమిత్ షా ఆడిస్తున్నాడు అంటారు. ఎవరిని ఆడిస్తుండో పక్కకు పెడితే మళ్ళా అమెరికా నుంచి దిగాగానే ఆ సందర్భం చూడండి, అర్ధరాత్రి 2 గంటలకి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చే విషయం పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు, ఆ జూపాల్ని కూడా ఇట్లా చూస్తారు ఆశ్చర్యం. కాంగ్రెస్ క్యాబినెట్ లోనే ఎవరికి తెలియదు. ది గ్రేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఈయన కొత్తగా చెప్తుంటాడు. తక్కువ అక్క అమెరికా నుంచి దిగుతుంది, ప్రెస్ మీట్ పెడుతుంది. అంటే కోఇన్సిడెంటా, యాదృచ్ఛికమా, లేకపోతే ఇద్దరు కలిసి అనుకున్నారా తెలియదు కానీ, అంటే ఈ 100 రోజులలో మరి దేవుడు ఎక్కడ గుడిలో ఉంటాడు, దయ్యాలు ఎక్కడ ఉంటాయి, శ్మశానంలో ఉంటాయి. మరి దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటే ఆ దయ్యాలని గుర్తుపట్టలేని దేవుడు ఎట్లయితాడు? ఆయన దయ్యాల దేవుడా, లేదా ఆయన ఏమైనా కాముడు పిచాచమా? అసలు పెద్ద పిచాచం, పెద్ద భూతము, తెలంగాణకు పట్టిన భూతము ఈ కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటే హరీష్ రావు దొంగ అయితే ఆమె ఏం చెప్తుంది, మా బావ 6 అడుగుల బుల్లెట్ ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్, వీడే ట్రబుల్ మేకర్ అని చెప్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఇవాళ వచ్చిన కన్నీళ్లు కావు. నేను వ్యక్తిగతంగా ఆమెతో 2006-7లో కలిసి పనిచేసినాం కాబట్టి ఆ సందర్భం ఏంటంటే, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు నా దగ్గరకు వచ్చి, మీరు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, జర్నలిజంలో పిహెచ్డి చేశారు, మీకు మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కవిత గారు మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని రమ్మంటున్నారు, మీకు కూడా పేపర్ ఛానల్ పెట్టాలనే కోరిక ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని పిలిచారు. అప్పుడు నాకేంటి, సమైక్యాంధ్ర, అప్పుడు తేజ టీవీలో పనిచేసిన, ఎక్కడ పనిచేసినా ఆంధ్రోళ్ళు, ఆంధ్ర కోస్తాంధ్ర కమ్మోళ్ళ చేతిలో పనిచేయాలి, మనకంటూ ఒక పేపర్ ఉండాలి, టీవీ ఛానల్ ఉండాలనేది మాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. కేసీఆర్ గారితో చాలా సార్లు డిస్కస్ చేసినప్పుడు అంత డబ్బులు లేవు కదా మనకని ఆగినాం. కవిత గారు ఏం చేశారంటే, మనం ఛానల్ పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి, పేపర్ పెట్టాలంటే ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ ఒక మ్యాగజైన్ పెడదామని చెప్పి తెలంగాణ టుడే పేరుతో నేనే అప్లై చేసిన, నా పేరుకే కవిత పెట్టుబడి పెట్టింది, నా పేరు మీదనే లైసెన్స్, RNA లైసెన్స్ కూడా వచ్చింది. జీవీకే మాల్ ఉంది కదా, జీవీకే మాల్ ఆపోజిట్ లో ఒక ఆఫీస్ తీసుకున్నాం. అప్పట్లోనే 60,000-70,000 కిరాయి. ఇది 2020 ఏళ్ల క్రితం నేను చెప్పే మాట. అప్పుడు అసలు ఆంధ్రజ్యోతి పేపర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది, ఏబిఎన్ మన సాక్షి పేపర్ వచ్చింది. అసలు జర్నలిస్ట్ అనేటోళ్ళు దొరికితే ఎత్తుకపోయే పరిస్థితి ఉండే, ఎందుకంటే సాక్షికి ఒక 200-300 మంది జర్నలిస్టులు కావాలి, ఆంధ్రజ్యోతికి ఒక 200 కావాలి. అటువంటి సమయంలో నేను నా తోటి జర్నలిస్ట్ మిత్రులని, నా బీసీజేలో ఎంసీజేలో క్లాస్మేట్స్ ని, స్కై బాబా గారిని, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు ఫుల్ టైం ఎడిటర్, అల్లం నారాయణ గారు అన్నగారు, అల్లం రాజయ్య గారు గౌరవ సలహాదారుగా ఉంటూ ఒక 10-15 మందిని మేము ఎంగేజ్ చేసి మంత్లీ శాలరీస్ అంతా చెప్పి 1 year అష్యూరెన్స్ ఇచ్చినాం. ఒకవేళ ఈ పత్రిక ఉన్నా లేకపోయినా 1 year అష్యూరెన్స్. కానీ ఒక 3 నెలల తర్వాత సీన్ కట్ చేస్తే కవిత గారు ఒకసారి తన ఇంటికి పిలిచి నేను రఘోత్తమ్ రెడ్డి గారు వెళ్ళాం. అప్పుడు పాపం కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని, మెయిన్ అకౌంట్ నుంచి నాకు యాక్సెస్ లేదు, ఫండ్స్ ఆపేస్తున్నారు, నేను ఈ మీడియా పెట్టడము, నేను ఇట్లా చేయడము మా అన్నకి, మా కుటుంబ సభ్యులకి, మా బావకి, మా నాన్నకి ఇష్టం లేదు, నన్ను ఆపేస్తున్నారు అని చెప్పి ఆమె ఏడ్ చేసింది పాపం. ఓకే, ఇక మరి నా బాధ ఏంటంటే, నేను 1 year గ్యారంటీ ఇంతమందిని తీసుకొచ్చినాం. సాక్షిలో ఆఫర్స్ వదిలిపెట్టి, ఆంధ్రజ్యోతిలో ఆఫర్స్ వదిలిపెట్టి వచ్చారు. ఇంకా మేము, నాకు జీతం లేదు అప్పటికి, ఒక HTC ఫోన్ ఒకటి కొన్నాం అప్పుడు. ఆ సమయంలో రఘోత్తమ్ రెడ్డి గారు ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, సరే మనం కన్విన్స్ చేసి ఉన్న విషయం చెప్దాం వీళ్ళకని చెప్పి, అప్పుడు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి కవితది.
ఇక కొంతమందికి సిస్టమ్స్ ఇచ్చినాం, కొంతమంది ఎత్తుకొని పోయారు, అంత జరిగింది. కొంతమందికి 2 నెలలు 3 నెలలు డబ్బులు ఇచ్చినాం, అయిపోయింది. అట్లా నాకు 1 year ఇబ్బంది పడ్డాం. అప్పటి నుంచి నేను మీడియాలో లేకుండా అయిపోయింది. అంటే ఏమైందంటే కవితకి ప్రాబ్లం ఇప్పటిది కాదు, ఆమె కన్నీళ్లు, ఆ రోజు కన్నీళ్లు. ఆమె నాతో పాటు పేపర్ విషయంలో, జాగృతి విషయంలో తిరిగినప్పుడు కడుపులో ఒక కొడుకు, కారులో ఒక కొడుకు, ఇంకా కారులో ఒక కొడుకు పుట్టలే, ఇంకా చిన్న అప్పుడు గర్భిణితో ఉన్నట్టు చిన్న బాబు కడుపులో ఉండి కూడా 2 బాబులను కూడా అంటే పెట్టుకొని తిరిగి కార్ డ్రైవరు, నేను, పనమ్మాయి ఉండేది. అంటే అంత కసిగా పట్టుదలతో పనిచేసిన ఆమె తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో జాగృతి పెట్టింది, బతుకమ్మని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళింది. ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. కానీ ఈ పురుషాధిక్య సమాజంలో ఎంత పెద్ద పెద్ద రాజ కుటుంబాల్లో అయినా ఫ్యూడల్, అసలే కేసీఆర్ గారి ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న మెంటాలిటీ, అందులో వెలమ దొరతనము, కొడుకు కొడుకే, అల్లుడు అల్లుడే, కూతురు కూతురుగానే చూసారు. ఆ విషయంలో కవితకి వివక్షత ఉంది, కవిత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అలాంటి కవిత ఇవాళ బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ ఉన్నదనే దగ్గర నుంచి, లిక్కర్ రాని దగ్గర నుంచి, 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణల దాకా ఎదిగింది. అప్పుడున్న కవిత దగ్గర డబ్బులు లేవు. అప్పుడున్న కవిత మీరు కూడా తర్వాత పనిచేసారు. తర్వాత ఆమె పరిణామ క్రమంలో ఎటువైపు వెళ్ళింది ఆమె అడుగులు? ఒక జాగృతి కవిత, ఒక బతుకమ్మ కవిత కాస్త జాగృతిని రద్దు చేసి ఒక ఎంపీ అయి ఓడిపోయి మళ్ళా లిక్కర్ కేసులో ఇరుక్కొని, లిక్కర్ రాన్ అనే పేరు తెచ్చుకొని, ఆమె ఎంతో మంది అర్హత ఉన్న వాళ్ళు పక్కకు పెట్టి ఎమ్మెల్సీ సీట్ తీసుకొని కేసీఆర్ కూతురుగా ఆమెకు రావాల్సినంత గుర్తింపు వచ్చింది. తెలంగాణ జాగృతిగా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని తీసుకెళ్ది, అంతవరకు ఓకే. బట్ ఈ రోజు కవిత గారు మాట్లాడుతున్నారు కదా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా, 1200 మంది విద్యార్థులు చనిపోయారు కదా, ఈ లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తమ జీవితాన్ని కోల్పోయారు కదా, మీరేమో అమెరికాలో పోయి జాబులు చేసుకున్నారు, ఆ టైంలో మేము జైల్లోకి పోయి జీవితాలు కోల్పోయినాం. అంటే 2001 నుంచి అంటే 25 ఏళ్ళు కొన్ని లక్షల మంది జీవితాలు కోల్పోయారు కదా. ఏ రోజన్నా మీకు తెలంగాణ ఉద్యమకారుల బాధలు గుర్తుకు రాలేదా? 1200 మందికి చచ్చిపోతే వాళ్ళ అడ్రస్లు కూడా లేడని చెప్పారు కదా మీ నాన్న. టిఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ ఇంటి సంస్థ కాదు, తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకి వేదిక. లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అందరు కూడా జాయిన్ అయ్యారు. దానిలో ఇలా 1500 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి కదా డబ్బులు. ఆ డబ్బులు కనీసం మీకు అమరవీరుల కుటుంబాలకి ఇవ్వాలనే సోయి రాలేదా? లేకపోతే శ్రీకాంతాచారి తల్లికి లాంటి వాళ్ళు ఎంతో మంది తల్లులు ఉన్నారు కదా, మరి 69లో చనిపోయిన వాళ్ళు అమరవీరుల కుటుంబాలు గుర్తురావు, ఉద్యమకారులను గుర్తించరు, గౌరవించరు, చనిపోయిన వాళ్ళ త్యాగాలు కూడా గుర్తించరు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాళ్ళకో, పంజాబ్ లో ఉన్న వాళ్ళకో, హర్యానాలో ఉన్న వాళ్ళకో తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి పుట్నాలు పేలాలు పంచినట్టు పంచారు, కానీ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన చనిపోయిన వాళ్ళని గుర్తించరు. మరి ఇదే కవిత గారు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, ఎందుకు దళితుని చేయలే డాడీ నువ్వు? బీసీలకి సామాజిక తెలంగాణ అని మాట్లాడుతుంది కదా కవితక్క. మరి బీసీలకి 33% ఉన్న రిజర్వేషన్ నువ్వు 22% నుంచి 18%కి ఎందుకు తగ్గించినావు? మనం ఎంతసేపు వెలమోళ్ళకి, రెడ్డోళ్ళకి ఇచ్చి టీఆర్ఎస్ ని వెలమరెడ్డి సమితిగా ఎందుకు మార్చినాం? మెజారిటీ ప్రజలు 90% ఎస్సీ ఎస్టీ బీసీలు కదా, వీళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వలే, మనం వీళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలే, వీళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఇప్పుడు అడిగినావా? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పెదవులు మూసుకొని కూర్చుంటావు. ఇప్పుడు నీకు ఇబ్బంది, నీ ఇబ్బంది తెలంగాణ ఇబ్బంది అంటున్నావు, కళ్ళెమ్మటి నీళ్లు పెడుతున్నావు, వ్యక్తిగా, ఒక తోటి మిత్రుడుగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఓకే. బట్ యాజ్ ఎ తెలంగాణ ఉద్యమకారుడుగా అసలు తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరు? 52లో ఉల్కి ఉద్యమం లేకపోతే, 69లో 370 మంది చచ్చిపోకపోతే, 2097లో చంద్రబాబు నాయుడు చేతిలో 17 మంది వచ్చారు, బెల్లిలాల్ దగ్గర నుంచి పురుషోత్తం నుంచి ఆజమలి వరకు ముక్కలు నరికిరు కదా, కనీసం వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టలే కదా, వాళ్ళ కుటుంబాలను పట్టించుకోలే కదా. అంటే మీరు అధికారం రాకముందే, తెలంగాణ ఏర్పడక ముందే షిప్పింగ్, సముద్రం లేకున్న తెలంగాణకి షిప్పింగ్ మినిస్టర్ తీసుకుంటారు. ఎమ్మెల్యే గాని హరీష్ రావు మంత్రి అవుతాడు. అమెరికా నుంచి రాగానే మీ అన్న సిద్దిపేటలో, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాయని పక్కకి పెట్టి ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. మీ హరీష్ రావు వాడు సంతోష్ రావు, వాడు వాళ్ళకి ఇచ్చేటోడు, వాడి పేరేం పేరు, మన సంతోష్ రావు, హ్యాపీ రావు, టాబ్లెట్లు ఇచ్చే సంతోష్ రావు రాజ్యసభ అవుతుంది, పెద్దల సభ అవుతుంది. మొత్తం మీ కుటుంబ పరివారంలో మీ కుక్క చచ్చిపోతే 2 డాక్టర్లను తీసుకుపోయి జైల్లో పెడతారు. ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడవు, కొండగట్టు దగ్గర పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడవు, ఎంతమంది పిల్లలు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాట్లాడవు. తెలంగాణ వచ్చినాక బొగ్గుబాయి వలసలు ఆగినాయా, బొంబాయి వలసలు ఆగినాయా, దుబాయ్ ఆత్మహత్యలు ఆగినాయా? ఎంతో మంది గల్ఫ్ లో శవాలు, దిక్కులేని శవాలు చచ్చినప్పుడు నువ్వేం మాట్లాడినావు? అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దోచుకుంటారు, ఉద్యమ కాలంలో దోచుకుంటారు. అంతకుముందు కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఫుట్పాత్ గాళ్ళందరూ కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్తారు.